ఈ రోజుల్లో సినిమా అన్న, హీరోయిన్లన్న, హీరోలన్న మన సొసైటీలో ఒక గొప్ప స్థానం ఉంది. మనం కూడా అటువంటి స్థానానికి ఎదగాలని చాలామంది యువత ఆలోచిస్తుంది. కాబట్టి కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అవి ఏంటంటే మన ఇదివరకే వచ్చిన హీరోయిన్ శ్రీలీల విషయం. ఆమె ఇదివరకు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఆధారంగా నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. అంతేకాకుండా చాలామంది దీని మీద రూమర్స్ వచ్చాయి ఆమె ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది అని. కాబట్టి ఆమె నిజంగా ఎంబీబీఎస్ ఏ విధంగా కంప్లీట్ చేసింది అనేది ప్రజల్లో ఉన్న భావన. కాబట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలపండి. ఆమె నిజానికి ఎంబీబీఎస్ అనేది 2020లో యూకేలో చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఆ కరోనా టైం అది. ఆ టైంలో 1 year కరోనా కిందే ఆ కోర్సు, చాలా కోర్సులు కూడా కరోనా కింద వెళ్ళిపోయాయి. అక్కడ 1 year అయిపోయిందని కంప్లీట్ చూపించారు. తర్వాత మిగిలిన 5.5 years అది ఎంబీబీఎస్ కోర్సు. 5.5 yearsలో 1 year అక్కడ అయిపోయింది. 4.5 years ఉంటుంది. ఇందులో వచ్చేసి ఎంబీబీఎస్ కోర్సు అంటే నార్మల్ విషయం కాదు. దానికి పర్టికులర్గా ట్రైనింగ్ ఉంటుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత హౌస్ సర్జన్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత వీళ్ళు మెడిసిన్స్ ఎలా అనేది ప్రతి ఒక్కరికి దాని కాంపోజిషన్స్, మెడిసిన్లో ఏముంటుంది, అవి ఏ దానికి ఎందుకు పనిచేస్తాయి, ఇవన్నీ వాళ్ళు చేసే కోర్సులో భాగంగా ఉంటాయి. ఏ జబ్బుకి ఏ మందులు వాడాలి, ఇవన్నీ ఏ రోగం వస్తే ఏ మందు రాయాలి, ఇంజెక్షన్స్ ఎలా చేయాలి, ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఇన్ని అందులో భాగంగా ఉంటాయి. ఇటువంటిది ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్న ఫ్యాన్స్ అయితే మా శ్రీలీల ఇప్పుడు ఒక రేంజ్లో ఉంది, ఆమె ఒక గొప్ప స్థానంలో ఉంది, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది అనేసి అందరూ చాలా సంతోషిస్తున్నారు. మనం కూడా అప్రిషియేట్ చేయాలి. యువత చాలామంది అమ్మాయిలు కూడా ఎంబీబీఎస్ చేయాలి, మేము ఒక గొప్ప స్థానానికి ఎదగాలి అనుకుంటారు. హీరోయిన్లు కూడా కావాలనుకుంటారు. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఆమె ఎంబీబీఎస్ చేసింది కాబట్టి మనమందరం కూడా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిందంటే మనం అందరం సంతోషించదగ్గ విషయం. ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం అందరం సంతోషించాలి. కానీ శ్రీలీల వచ్చేసి ఆ తర్వాత 2020లో ఫస్ట్ ఇయర్ చేరింది. ఆ తర్వాత వెంటనే ఆమెకు సినిమాలో ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడంతో ఆమె సినిమాల్లోకి రావడం జరిగింది, ఎంటర్ అయింది. అక్కడ సినిమాలో ఆమెకు తక్కువ టైంలోనే ఆమెకు గొప్ప స్థానం ఆమెకు లభించింది. చాలామంది మనం హైదరాబాద్లో కృష్ణనగర్, అమీర్పేట, తర్వాత ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, తర్వాత అటు వచ్చేసి మన హైటెక్ సిటీ, ఈ ఫిలిం నగర్, రామోజీ ఫిలిం సిటీ, ఇవన్నీ ప్రాంతాలను మనం ఒకసారి గమనిస్తే ఎంతోమంది యువత రాష్ట్రం నుంచి, దేశం నుంచి ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఆడిషన్స్లో పాల్గొని మేము ఒక హీరోయిన్లు వెళ్ళాలి, ఒక గొప్ప స్థానానికి ఎదగాలనే ఆలోచన ఉంది యువతకు. అది అంత గొప్ప స్థానంలో ఉన్న సినిమా ఇండస్ట్రీ అది. ఎందుకంటే ఒక సినిమా బయటకు వచ్చిందంటే ఎంతోమంది ఇన్స్పిరేషన్, ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది. లైఫ్ చాలా హ్యాపీనెస్, అది ఒక చెప్పడానికి కూడా అది అంత గొప్ప స్థానం. మన శ్రీలీలకు ఆ స్థానం రావడం మనం అందరం సంతోషించాలి. ఈమె శారీ యాడ్స్, తర్వాత కొన్ని యాడ్స్లో ప్రమోషన్స్ ఇస్తుంది. అంతేకాకుండా కొన్ని స్టేజ్ ఈవెంట్స్ కూడా పాల్గొంటుంది. కాబట్టి ఆమెకు చాలా తక్కువ టైం ఉంటుంది. ఆమెకు షెడ్యూల్స్ అనేటివి సంవత్సరానికి 3-4 సినిమాలు ఆమె చేస్తుంది. ఆమెకు టైం అనేది ఉండదు. మరి ఈ టైంలో ఆమె ఎంబీబీఎస్ ఎలా కంప్లీట్ చేసింది అనేది ప్రజల్లో ఉన్న భావన. ఎంబీబీఎస్ కోర్స్ అంటే నార్మల్ విషయం కాదు. దానికి ప్రాక్టికల్ ట్రైనింగ్స్ ఉంటాయి, రెగ్యులర్ అటెండెన్స్ ఉండాలి, రెగ్యులర్ క్లాసులు వినాలి, మెడిసిన్స్ గురించి బాగా క్లియర్గా తెలుసుకోవాలి. అంతేకాకుండా పేషెంట్స్ని హౌస్ సర్జన్ ట్రైనింగ్లో పేషెంట్స్ని చూడాల్సి వస్తుంది. ఎంతోమంది పేషెంట్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటేనే ఏ జబ్బుకి ఏ మందు రాయాలనేది ఆమెకు తెలుస్తుంది. మరి ఇటువంటిది ఇంత పెద్ద కోర్సు మన సొసైటీలో ఎంబీబీఎస్ అంటే ఒక గొప్ప స్థానం ఉంది. మరి అటువంటి కోర్సును ఇంత ఈజీగా ఆ సర్టిఫికేట్ ఆమెకి ఇచ్చారు. మరి అదే ప్రజల్లో ఉన్న భావన. ఫ్యాన్స్ అయితే మా శ్రీలీలకు వచ్చిందనేసి మనం అందరం సంతోషిస్తున్నాం. కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో, బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత మనం విన్నాం. ఎంతోమంది హీరోయిన్లు అవుట్డేట్ అయిపోయినారు. 5-6 ఏళ్ళు చేస్తారు, తర్వాత అవుట్డేట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏం చేయాలి. బయట చాలామంది ఉన్నారు హీరోయిన్స్, చాలామంది హీరోలు ఉన్నారు అవుట్డేట్ అయ్యి వాళ్ళు వేరే పనులు చేసుకుంటారు. వాళ్ళు సొంతంగా వాళ్ళకి తెలిసిన విద్యను వాళ్ళు చూపించుకొని లైఫ్ గడపాలి కదా. అలాగనే బై మిస్టేక్ ఇప్పుడు మనం ఆమె ఒక రేంజ్లో ఉండడం అనేది మనం సంతోషించాలి. కానీ ఒకవేళ సిచ్యువేషన్ దాటి ఆమె మళ్ళీ ఆ ఎంబీబీఎస్లోకి వచ్చింది అనుకోండి, ఆ సర్టిఫికేట్ని పెట్టుకొని ఆమె ఏదైనా ప్రాక్టీస్ చేసిందంటే ఎంతమంది పేషెంట్లు సఫర్ అవుతారు. ఆమెకు సబ్జెక్టు ఎంతవరకు తెలుసు, ఆమెకు ఎగ్జామ్స్ ఎలా రాశారు, అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేశారు, ఆమెకు డబ్బు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఎలా మెయింటైన్ చేశారనేది ఆ కాలేజీకి ఆమెకు తెలియాల్సిన విషయం. కాబట్టి గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే యువత చాలామంది కష్టపడి ఎంబీబీఎస్ కోర్స్ చేస్తుంటే ఇంత ఈజీగా మనీ మేకింగ్ మెనీ థింగ్స్ అన్నట్లు ఏ విధంగా ఆ సర్టిఫికేట్ వచ్చింది అనేది ఆలోచించాలి. అంతేకాకుండా ఆ కాలేజీ ముంబై కాలేజీలోనే ఆమె కోర్స్ కంప్లీట్ చేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ కాలేజీ ఈవెంట్ ఒక రేంజ్లో ఉంది కాబట్టి బయటకు వచ్చింది ఈ విషయం. ఆమె ఏ విధంగా చేసింది అనేది మనకు అందరికీ అర్థం కాని విషయం. కాబట్టి మనం 2 కోణాలు, ఆమె సినిమా ఇండస్ట్రీకి న్యాయం చేస్తుంది, లేకపోతే డాక్టర్ కోర్స్కి న్యాయం చేస్తుంది అనేది మనం రెండింటిని సమాపాలనలో మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే చాలా మందిలో భావనలు ఏమనిపిస్తున్నాయంటే ఆ కాలేజీ
ఇంకా ఇలా డబ్బులు ఇచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి ఆ కాలేజీ ఇలాంటి సర్టిఫికేట్ ఇష్యూ చేసిందో, ఎంతమంది బయటకు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎంతమంది డాక్టర్లుగా కొనసాగుతున్నారో అనేది ప్రజల్లో వినిపిస్తున్న చర్చ ఇది. కాబట్టి ఆ యాజమాన్యము ఇలాంటి పనులు చేయడం అనేది చాలా తప్పది. ఎందుకంటే ఒక హీరోయిన్కి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది అది సెకండరీ. కాకపోతే ఎంతమందికి ఇలాంటివి ఇచ్చారనేదే సమస్యగా వినిపిస్తున్నది. ఎందుకంటే జోక్ కాదు ఇది. ఎందుకంటే ఎంతోమంది జీవితాలు ఆరోగ్యం కోసం ఎంతోమంది పోరాడుతున్నారు. హాస్పిటల్స్ మనం వెళ్ళి ప్రతి ఒక్క హాస్పిటల్ చూస్తే వందల మంది హాస్పిటల్ చుట్టూ ఎన్నో రోగాలతో బాధపడుతున్నారు. ఇలాంటి ఫేక్ డాక్టర్లు బయటకు వచ్చినారంటే ఎలా, ఎంతమంది సఫర్ అవుతారు? కాబట్టి వాళ్ళకేం తెలియదు. డాక్టర్ శ్రీలీల MBBS అని రాయబడి ఉంటుంది. మరి ప్రజలు ఏం చేస్తారు? జనరల్కి వెళ్తారు, చూపించుకుంటారు. అప్పుడు సిచ్యువేషన్ ఎట్లా? ప్రతి ఒక్కరూ దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు. కాబట్టి ఆమెకి ఏ విధంగా సర్టిఫికేట్ వచ్చిందని నేను చెప్పడం లేదు, ఇలాంటి వ్యక్తులు ఎలా ఉన్నారని నేను చెప్పడం లేదు. కాకపోతే సొసైటీలో జరుగుతున్న ప్రజల్లో ఉన్న భావనలు మీ ముందుకు తీసుకొచ్చి పెట్టాను. కాబట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలపండి. అంతేకాకుండా మన వీర ఛానల్ నుంచి ఎన్నో వీడియోస్ మీ ముందుకు, నిజాలను మీ ముందుకు స్పష్టంగా తీసుకొచ్చి పెడతాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వీడియోని పూర్తిగా చూసి ఇంకా కొంతమందికి షేర్ చేయండి. మన వాయిస్ చాలా మందికి వినపడాలి. చూస్తానండి వీర ఛానల్, వాయిస్ ఆఫ్ పబ్లిక్.